సో ఇదే మన కారు అండ్ సేమ్ టిగోర్ వెహికలే, డిఫరెన్స్ ఏం ఉండదు. దే జస్ట్ చేంజ్ ద నేమ్ ఎక్స్ప్రెస్ టీ. అండ్ ఇప్పుడు మనం మన కార్కి ఏమేమి చేయించామో కూడా చూద్దాం. అంటే నేను యాక్సెసరీస్గా వేయించుకున్నవి. దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుక్స్. ఫస్ట్ అయితే ఇంజిన్ బే ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఇంజిన్ బే. ఇది సెకండ్ బ్యాటరీ. ఇది ఎందుకు అంటే ఈవీ కార్లో లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇదే కంట్రోల్ చేస్తుంది. సో ఆ పెద్ద బ్యాటరీ ఏదైతే ఉందో దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ మోటార్ అండ్ ఏసీ. అంటే బండి మూవ్ అవ్వడానికి ప్లస్ ఏసీకి మాత్రమే ఆ బ్యాటరీ యూజ్ అవుతుంది. అండ్ దిస్ బ్యాటరీ ఫర్ ఆల్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈజ్ కూలెంట్, వైపర్ వాటర్, దిస్ ఈజ్ ద ఏసీ కంట్రోల్స్ అండ్ దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ అవర్ కార్. ఇదే ఈసీయూ, మొత్తం కార్నంతా కంట్రోల్ చేసేది ఇదే. సో మీరు చూడగలిగితే అదిగోండి మోటార్ అక్కడ ఉంది. యూ కెన్ సీ ద మోటార్. అండ్ దీస్ ఆర్ లైక్ ఛార్జర్ కనెక్టర్స్. ఆ కింద 2 ఉన్నాయి చూడండి, అవి ఫాస్ట్ ఛార్జర్వి. అండ్ దిస్ ఈజ్ స్లో ఛార్జర్ అండ్ అదర్ కాంపోనెంట్స్. సో యూ కెన్ సీ ఇంజిన్ బే అయితే ఇలా ఉంటుంది. మనం టెస్లాలో చూసినట్టు మనకి ఇండియాలో ముందు డిక్కీ వస్తుంది అనుకోకండి. సో ఇట్స్ లైక్ ఎవ్రీ ఈవీ కార్ మీకు ముందు ఇలాగే ఉంటుంది. సో మనం టిగోర్ తీసుకుంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జిప్ట్రాన్ బ్యాడ్జింగ్ వచ్చి ఒక బోర్డు ఉంటుంది, ప్లాస్టిక్ బోర్డు. దట్ విల్ సేవ్స్ దిస్ వన్. సో అది వేడెక్కకుండా కంట్రోలర్ని సరిగ్గా మొత్తం కవర్ చేసి ఉంటుంది, డస్ట్ పడకుండా అంతా. సో అది నేను అడిగాను షోరూంలో, కానీ వాళ్ళు దీనికి ఫిట్ అవ్వదు అనేసారు. జిప్ట్రాన్ బాక్స్ సైజెస్ వేరు, అంటే ఈ సైజ్ మారుతుంది, ఇది మారుతుంది, కంట్రోలర్ సైజ్ మారుతుంది. మనది కొంచెం పెద్దది ఉంటుంది, అది కొంచెం చిన్నగా ఉంటుంది, అదే డిఫరెన్స్. ఇలా ఉంటుంది లైక్ ఫ్రంట్ వ్యూ, యూ కెన్ సీ. ఇలా కనిపిస్తుంది లైక్ డిక్కీ, ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేస్తే. అండ్ ఇప్పుడు మనం లోపల ఏటేటి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇంటీరియర్ ఎలా ఉంటుంది. అండ్ ఈ ఫ్లోర్ మ్యాటింగ్ మొత్తం నేను చేయించాను. మొత్తం సీట్స్ అన్నీ రిమూవ్ చేసి స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఎండ్ వరకు మొత్తం ఫ్లోరింగ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఆ ముందుండే మ్యాట్కి కస్టమర్స్ ఎక్కినప్పుడు ఇసుక ఉండిపోతూ ఉంది, ఎంత క్లీన్ చేసినా రావట్లేదు. సో అదొకటి చేయించాను. అరౌండ్ 4500 అయింది అది. సో 4200 ఎంతో ఛార్జ్ చేశారు మొత్తం ఫ్లోర్ మ్యాటింగ్. షోరూంలో కాదు, బయటే చేయించుకున్నాను. అండ్ సీట్స్ షోరూంలో ఫిట్ చేయించుకున్నాను. అరౌండ్ 4000 రూపీస్ అయింది దీనికి. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టీరింగ్. అండ్ సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ స్టార్ట్ అయినప్పుడు. సో రేంజ్ ఈరోజు చూస్తే 217 చూపిస్తుంది. సో అండ్ ఇది ఏసీ సిస్టమ్. అండ్ దిస్ ఈజ్ మై మొబైల్ హోల్డర్. ఎంత అరౌండ్ ఒక 350కి ఎంతకో కొన్నట్టు గుర్తు. సో మొబైల్ డైరెక్ట్గా దానికి స్టిక్ చేసేస్తే చాలు. అండ్ దిస్ ఈజ్ అవర్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్వి. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది మేబీ లైక్ దిస్ సండే. సో అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీజనరేటివ్ బ్రేకింగ్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఛార్జర్ లాక్. ఛార్జర్ కనెక్ట్ చేస్తాం కదా, సో మనం ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అది తీయాలి అంటే ఫస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే అక్కడ లాక్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఛార్జర్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ క్లైమేట్ ఏసీ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్ ఉంది దీంట్లో. అండ్ దిస్ ఈజ్ యూఎస్బి పోర్ట్. ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేదు, బేస్ మోడల్ కదా. అండ్ దిస్ ఈజ్ అవర్ 12 volt సాకెట్. సో ఇది మన గేర్ నాబ్.
సో ఇప్పుడు ప్రెజెంట్ న్యూట్రల్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ లైట్ కూడా కొంచెం వెలుగుతుంది. అండ్ దిస్ ఈజ్ డ్రైవ్ అండ్ రివర్స్ స్పోర్ట్ మోడ్. సో అన్న స్పోర్ట్ మోడ్లో ఎంతసేపట్లో 100 ఎక్కుతుంది అన్న అంటే ఈ బండి 100 ఎక్కదు, 80 స్పీడ్లోకి ఉంటుంది. సో మనకి అరౌండ్ 5 to 6 సెకండ్స్లో మీరు 60 టచ్ చేసేస్తారు ఫుల్ యాక్సిలరేటర్ మొత్తం నొక్కి పట్టుకుంటే. అండ్ దిస్ ఈజ్ అవర్ ఛార్జింగ్ ఇండికేటర్. అండ్ నార్మల్గా ఇది మీ డైలీ చూసేదే. ఎన్ని కిలోమీటర్స్, టైం, అవుట్ సైడ్ టెంపరేచర్, రేంజ్ ఎంత ఉంది. సో మనకి వచ్చే రేంజ్ వస్తుంది ఒక 160-170 ఇన్ సిటీ. హైవే మీద వెళ్తే అరౌండ్ ఒక 200 వరకు తీయొచ్చు విత్ ఏసీ. సో దానికి టెక్నిక్స్ ఉన్నాయి, మనం ఛార్జ్ ఎలా పెట్టుకోవాలి. మనం 200 తీయాలి అంటే మనం డిఫరెంట్ రీజన్ బ్రేకింగ్ తోటి మనం అరౌండ్ తీసేయచ్చు ఒక 160-170. ఓకే, హైవే మీద అయితే అరౌండ్ 200 వరకు తీసేయచ్చు. దానికి టెక్నిక్స్ ఉన్నాయి, అది ఎలా అనేది నేను చెప్తాను ఫ్యూచర్లో. మీరు ఈవీ కారు దాని పొటెన్షియల్ మొత్తం యూజ్ చేయొచ్చు, లైక్ బ్యాటరీ పొటెన్షియల్. కాకపోతే మీకు వే ఆఫ్ యాక్సిలరేషన్, బ్రేకింగ్ డిఫరెన్స్ తెలియాలి. మీరు యాక్సిలరేషన్ మీకు అలవాటు అయితే మీకు డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఎ మోర్ మైలేజ్ ఆన్ ఈవీ కార్స్. అండ్ ఇంకా ఇంటీరియర్స్కి వచ్చేసరికి, సో దిస్ ఈజ్ అవర్ గేర్ నాబ్. అండ్ ఇది హ్యాండల్స్ నేను చేశాను, నేను వేయించుకున్నాను. ఇది షోరూమ్ నుంచి రాదు, ఇది ఓన్లీ టిగోర్ టాప్ అండ్ మోడల్ లక్స్ ఏదో ఉంటుంది. సో దానికి మాత్రం వాడు ఇస్తాడు, సేమ్ టిగోర్ ఏ ఉంటుందో అదే. అండ్ దిస్ ఈజ్ హౌ వి కీప్స్ ద ఐటమ్స్. ఒక చిన్న స్మాల్ స్పేస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఫిట్స్. దీనికోసం ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా వీడియో కూడా చేశాను, ఎలా ఇన్స్టాల్ చేసాం ఏంటి అనేది. అండ్ హ్యాండ్ బ్రేక్ అండ్ క్లిప్స్, సీట్ క్లిప్స్. అండ్ ఇది డోర్ ప్యానల్, మొత్తం 4 విండోస్ పవర్. అండ్ ఇది మాన్యువల్ సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. సో మాన్యువల్ సెంట్రల్ లాకింగ్. సో ఆఫ్ చేసి కీ తీగానే ఆటోమేటిక్గా లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అండ్ డిక్కీ చూపిద్దాం, డిక్కీ చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ ఫస్ట్ చూద్దాం. సో ఇది బ్యాక్ సైడ్. షిఫ్ట్ డిజైర్ కంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మొత్తం ఫ్లోర్ మ్యాటింగ్ చేశాను, చేయించాను. ఇక్కడ కూడా మీకు చూడొచ్చు, ఈ మూల నుంచి ఆ మూల వరకు ఫ్లోర్ మ్యాటింగ్ మొత్తం. ఇక్కడ కూడా ఏమన్నాను, కాకపోతే వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి చేసి వచ్చారు, అక్కడ అది మెజర్ చేయలేదు వాళ్ళు సరిగ్గా. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సీట్ కవర్స్ చేయించాను, మొత్తం ఇది 4000 రూపీస్. ఫ్రంట్ మొత్తం 4 సీట్స్ కలిపి సీట్ కవర్స్. అండ్ ఇది ఒక 4000 అయ్యింది. అండ్ మీరు చూస్తే డోర్ వైజర్స్ వేయించాను. యూ కెన్ సీ ఫర్ టిగోర్, 2 పక్కల రాసి ఉంటుంది ఫర్ టిగోర్ అని. సో బ్యాక్ నుంచి ఇలా కనిపిస్తుంది కారు మొత్తం, బ్యాక్ నుంచి ఇలా కనిపిస్తుంది కారు మొత్తం. సో బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద బూట్. లైక్ ప్రీవియస్ మోడల్స్లో ఎలాగ ఉండేదంటే ఈ టైర్ ఇక్కడ వచ్చేది, సైడ్కి ఒక చిన్న హోల్ లాగా వచ్చేది, ఎందుకంటే బ్యాటరీ కొంచెం సైడ్కి ఉండేది. సో ఇక్కడ టైర్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు, కానీ ఈ మోడల్కి బ్యాటరీ మొత్తం ఎగ్జాక్ట్గా బూట్ కింద ఇచ్చాడు. ప్రీవియస్ మోడల్కి కొంచెం స్లాప్లాగా ఉండి కొంచెం ఇటుపక్క ఉండేది, ఇక్కడ వరకే ఉండేది బ్యాటరీ. సో ఈ ప్లేస్లో ఏంటంటే టైర్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు, కానీ ఈ మోడల్కి లేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టెప్నీ టైర్. సో ఇది మనకి, సో మనం అయితే సెంట్రల్ లాకింగ్ చేయించుకోవాలి. ఇది మనకు
ఇదే మన ఛార్జింగ్ పోర్ట్, కార్కి ఎలా ఛార్జ్ చేసుకోవాలన్నది. ఇక్కడ 2 కాలమ్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ కాలమ్ ఈజ్ ఫర్ స్లో ఛార్జర్. ఓకే, ఇది స్లో ఛార్జర్కి దిస్ వన్. అండ్ ఇప్పుడు ఈ రెండు కలిపితే ఫాస్ట్ ఛార్జర్. సో ఈ కిందది మూసేస్తే ఆ పై ఛార్జర్ ఓన్లీ మనం ఇంటికాడ పెట్టుకోవడానికి, లైక్ ఓన్లీ హోమ్ ఛార్జర్స్. ఇప్పుడు ఈ రెండు కలిపితే అవుట్ సైడ్ ఫాస్ట్ ఛార్జర్స్. సో ఫాస్ట్ ఛార్జర్స్లో 25 కిలోవాట్స్ ఉంటుంది, 50 ఉంటుంది, 60 ఉంటుంది, 90 ఉంటుంది, 160 కిలోవాట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దెమ్. అండ్ స్లో ఛార్జర్ చూపిస్తాను అన్నట్టు. దిస్ ఈజ్ ద స్లో ఛార్జర్. లెంత్ అది పెడతాను ఎంత ఉంటుందో, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఇన్ని మీటర్స్ అనేది. అండ్ దిస్ ఈజ్ ద స్లో ఛార్జర్. సో ఇది ఇక్కడ కనెక్ట్ చేద్దాం, ఒక నిమిషం కనెక్ట్ చేస్తాను, చూపిస్తాను. సో ఉంది కదా, ఇలా తీసి అండ్ దిస్ వన్ ఇది తీసేసి జస్ట్ నార్మల్లీ జస్ట్ ఏ స్మాల్ పుష్ అంతే, చిన్నది పుష్ చేస్తే అది వెళ్ళి అక్కడికి వెళ్ళి లాక్ అయిపోతుంది. సో మీది ఇక్కడ వన్స్ పెట్టిన తర్వాత మనకి కార్లో తెలుస్తుంది, చూపిస్తాను. సో చూసారా బ్లూ కలర్ లైట్, ఛార్జర్ సింబల్ కనిపిస్తుంది. సో ఛార్జర్ కనెక్ట్ అయింది అని అర్థం. ఇంకా ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఛార్జర్ జస్ట్ కనెక్ట్ అయ్యింది. ఓకే, అండ్ మనం ఇప్పుడు దాన్ని ప్లగ్లో పెడదాం. సో ఈ సెటప్ నేను మా ఓనర్ అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకొని చేయించుకున్నాను. డైరెక్ట్గా మా మెయిన్లో నుంచే 16 amps బోర్డ్ పెట్టించుకున్నాను విత్ ఎంసీబీ. సో యూ కెన్ సీ విత్ ఎంసీబీ, సారీ 20 amps ఎంసీబీ అది. అండ్ కీప్ ద ఛార్జర్ ఇన్. అండ్ మెయిన్ ఆన్ చేశాను, ఎంసీబీ ఆన్ చేశాను. సో యూ కెన్ సీ. సో హౌస్ లైట్ వెలిగింది, కంట్రోలర్ లైట్ వెలిగింది అండ్ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు బ్లింక్ అవుతుంది. ఛార్జింగ్ ఎక్కుతున్నంతసేపు ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ ఫుల్ అయిపోతే ఇది బ్లింక్ అవ్వడం మానేసి గ్రీన్ కలర్ లైట్ చూపిస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఫాల్టీ ఉంది అంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ రెడ్ కలర్లో ఇది చూపిస్తుంది. సో ఇది రెడ్ కలర్లో చూపిస్తుంది. ఒకవేళ మనం గ్రౌండ్ సరిగ్గా చేయకపోయినా, ఏమైనా వైరింగ్లో ఇష్యూస్ ఉన్నా అక్కడ బోర్డ్ నుంచి, సో యూ కెన్ సీ అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. సో యూ కెన్ సీ. అండ్ మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది. సో యూ కెన్ సీ, ఇదిగోండి గ్రీన్ కలర్ లైట్ వెలిగింది కదా, దానికి అర్థం ఛార్జింగ్ ఎక్కుతుంది అని. సో ఇప్పుడు మన కార్లో 91% ఛార్జింగ్ ఉంది. ఇంకో 45 minutesలో ఫుల్ అయిపోతుంది అది. సో డోర్ ఓపెన్, ఇంకో 45 minutesలో 100 అయిపోతుంది. ఇప్పుడు వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ 5261 తిరిగాం. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి ఇంకా వీడియో అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కార్ ఎంత పడింది మనకి, ఏ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నాం, సో ఇవన్నీ నేను నిన్న వీడియో అయితే తీసాను, మన కార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు ప్రైజింగ్ చెప్తాను. కార్ నాకు ఆన్ రోడ్ వచ్చేసి 12,35,000 పడింది కర్ణాటకలో. ఒకవేళ మీ స్టేట్లో రోడ్ ట్యాక్స్ ఉంటే ఓవరాల్గా కారు మనకు వచ్చేసి 13 lakhs అవుతుంది. సో కర్ణాటకలో ఈవీ కార్స్ మీద రోడ్ ట్యాక్స్ లేదు ప్రజెంట్. సో అందుకు నాకు 12,35,000 పడింది. ఓకే, అందులో 2,35,000 నేను డౌన్ పేమెంట్ కట్టాను కార్కి. అండ్ రిమైనింగ్ 10 lakhs లోన్ తీసుకున్నాను. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నాను. 8% ఇంట్రెస్ట్ చెప్పున వేస్తున్నారు. సో టోటల్గా మనకి 60 months ఈఎంఐ, అరౌండ్ 5 years
60 months, and every month 24,296 రూపీస్ కట్ అవుతుంది. మనకి కావాలంటే బేసికల్గా పెట్టుకోవచ్చు, అరౌండ్ 7 years పెట్టుకుంటే 18,000 ఇలా పడుతుంది. సో 7 years పెట్టుకోవడం ఏమవుతుందంటే లోన్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోతూ ఉంది. సో అందుకు మేము 5 years మాత్రమే తీసుకున్నాం. సో అది